హాయ్ అండి. హలో. ఎన్ఎస్ టైలర్స్కి స్వాగతం. ఈరోజు వీడియో వచ్చేసి శారీలో వెళ్ళిన బ్లౌజ్ పీసులు క్రాస్గా కొంచెం హెచ్చు తగ్గులతో తక్కువ పీసెస్ వస్తాయి కదండి, వాటిని కరెక్ట్గా బ్లౌజ్కి వచ్చే విధంగా ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తానండి. ఫస్ట్ మనం లైనింగ్ క్లాత్ తీసుకొని దాన్ని ఫస్ట్ మనం బ్లౌజ్ సైడ్లో కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాతకి మన చీరలో వెళ్ళిన జాకెట్ పీస్ని ఇలా కరెక్ట్గా రెండు కినారీలు వన్ సైడ్ వేసి ఫోల్డింగ్ చేసి కాటన్ ప్లీజ్ మనం కట్ చేసిన కాటన్ పీస్ మర్చుకొని మెల్లగా 1 బై 1 కట్ చేసుకోవాలండి. చాలా ఈజీ ప్రాసెస్లో శారీలో వెళ్ళిన క్లాత్తో బ్లౌజ్ కటింగ్ చేసుకోవచ్చండి. ఇలా నీట్గా కట్ చేసుకొని ఎలాంటి రిస్క్ లేకుండా జారిపోతుందనే ఇబ్బంది లేకుండా చాలా ఈజీగా కట్ చేసుకోండి. ఈ కటింగ్ ప్రాసెస్ ఎవరికైనా చాలా ఈజీ మెథడ్లో ఉంటుందండి. కటింగ్ రాకుండా ఇబ్బంది పడే వాళ్ళకు కూడా చాలా ఈజీగా ఉంటుందండి ఈ కటింగ్ కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. మనం తీసుకున్న పీస్ కూడా ఈక్వల్గా నిలువు లైన్లోనే కట్ చేస్తే ఈ బ్లౌజ్ బాగుంటుందండి. ఇలాంటి నిలువు లైన్స్ ఉన్నాయి, పొడవు లైన్స్ ఉన్నాయని అడ్డం లైన్లు కట్ చేస్తే బ్లౌజ్కున్న లుక్ పోద్ది. మనకు బ్లౌజ్ పీసు ఇది సరిపోద్దా లేదా అనేది కూడా ముందుగానే తెలుస్తుందండి. దీన్ని బట్టి మనం ఇలా కట్ చేసుకున్న కాటన్ క్లాత్ లైనింగ్ పీస్ని శారీ క్లాత్ పైన పరుచుకొని చూస్తే మనకి బ్లౌజ్ సరిపోతుందా లేదా అనేది కూడా మనకు తెలుస్తుందండి. ఈ కటింగ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ కటింగ్ ప్రాసెస్ ఎలా ఉందో కామెంట్లో తెలపండి. ఇలాంటి కటింగ్ వీడియోలు మరిన్ని చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ అండి.